సహజంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటేనే జనం భయపడే పరిస్థితి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెట్లు ఏ ప్రాంతంలో అయితే శుభ్రంగా నరికేశారో ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయబోతా ఉన్నాడు అని అర్థమైంది రాబోయే కొద్ది రోజుల్లోనే. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఓ వ్యక్తి కారులో దిగి తాటికాయ బాంబు వేశాడంట. తాటికాయ బాంబు అంటే తాటికాయలో బాంబు ఏం లేదు, ఉత్త తాటికాయ. ఎన్నికలకు ముందు గులకరాయితో నన్ను చంపబోయారు అంటూ గులకరాయి డ్రామా అన్న జనం ఏది చెప్పినా గొర్రెలో మేకలో నమ్ముతారు అనుకున్నాడు. చెప్పేదంతా వింటున్నారు కదా అని చెప్పేసి 3,29,000 కోట్ల రూపాయలు 129 సార్లు బటన్లు నొక్కి నేరుగా మా అక్క చెల్లెమ్మల ఖాతాలో వేశాను. మరలా ఓటుకు 3,000 రూపాయలు పంచుతూ ఉన్నాను. వైనాట్ 175 అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం మీద ఒక అగంతకుడు తాటికాయ ఇసిరేసి జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీయబోయాడంట. ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డాడో చూడండి. ఒక ఆంబోత్ వచ్చి అరుస్తూ ఉంది, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి ఇంటి మీద ఈరోజు తాటికాయ వేశారు, రేపు బాంబు వేయరని ఏమైనా నమ్మకం ఉందా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే జనం భయపడే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి మీదకి పోయేది ఎవడో గంజాయి బ్యాచ్ మత్తు పదార్థంలో ఉన్నాడు, తాగిపోతాడు, ఎవడో ఇసిరి ఉండొచ్చు. దాని మీద కూడా ప్రభుత్వం సీసీ కెమెరా విజువల్స్ అన్ని సంపాదించి వాడిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. Z+ కేటగిరీ ఉంది, 956 మంది రక్షణలో ఉన్న జగన్మోహన్ రెడ్డినంట తాటికాయతో కొట్టి చంపాలని చూస్తున్నారంట. ఇది మరీ విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే ఆయన ప్రయాణం చేస్తున్నాడు అంటేనే ఆ రోడ్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సింగయ్యని ఏ విధంగా ఆ కారుతో తొక్కించి చంపి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియోని అసత్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీడియో ఒరిజినలా కాదా అనేది కూడా నిర్ధారించే ల్యాబులు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ ఆ వీడియో నకిలీదని మీరు గనక కోర్టులో వాదిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ వీడియోని ల్యాబ్కు పంపించి టెస్టులు చేసి రిపోర్టులు తెప్పించే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సింగయ్యను చంపిన వీడియో తయారు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసత్య ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు అని ఒకరోజు, సింగయ్య మా పార్టీ కార్యకర్త, మేము చంపుకుంటే తప్పేంటి, సింగయ్య మృతికి 10 లక్షల రూపాయల పరిహారం కూడా చెల్లించాము అంటూ మరొక రోజు, అభిమానులు తోసుకుంటూ వచ్చారు, కనీసం చంద్రబాబు నాయుడు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు, 950 మంది పోలీసుల భద్రత ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డికి కనీసం 9 మంది కూడా లేకుండా చేశాడు, కావాలనే చంద్రబాబు నాయుడు కుట్రబన్నాడు అంటూ ఆంబోత్ అరుస్తూ ఉంది. ఆ ఆంబోత్ ఎవడు ఏమిటనేది వాడి పేరు నా నోటితో చెప్పను. రాబోయే కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగబోతా ఉంది, చంద్రబాబు నాయుడు చంపేయబోతా ఉన్నాడు, కుట్రబన్నాడు అని ప్రచారం చేస్తారు. ఎందుకంటే సానుభూతి కోసం. ఎన్నికలకు ముందే గులకరాయితో కొట్టి నన్ను చంపబోయారు, ఒక ఎన్నికలకు ముందేమో కోడిగత్తి డ్రామా వేసి సక్సెస్ అయ్యారు, ఇంకొక ఎన్నికల ముందు గులకరాయి డ్రామా వేసి బోల్తా పడ్డారు. ఇక రాబోయే 4 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికలకి ఎప్పటి నుంచి ఎలాంటి డ్రామాలు ప్లే చేయబోతా ఉన్నారు అనేది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియోలో మనం తెలుసుకున్నాం.